అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమా గత కొద్ది రోజులుగా వార్తల్లో నలుగుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ సుకుమార్ మధ్య విభేదాలు వచ్చాయని, అల్లు అర్జున్ విదేశాలకు వెళ్తూ గడ్డం తీసేశారు కాబట్టి పుష్ప సినిమా యూనిట్ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే అదేమి నిజము కాదని పలువురు పలు సందర్భాల్లో క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే ఇంత వివాదాస్పదమైన అంశాల తర్వాత ఎట్టకేలకు పుష్ప 2 సినిమా షూటింగ్ జూలై 23న మొదలు కాబోతుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో కలిసి నార్వే వెకేషన్ లో ఉన్నాడు. యుఎస్ఏ వెళ్లిన సుకుమార్ చిన్నపాటి వెకేషన్ తర్వాత తిరిగి వచ్చి షూటింగ్ మొదలు పెడుతున్నారు. ఇక పుష్ప ది రూల్ షూటింగ్ జూలై 23న తిరిగి ప్రారంభమవుతుంది. అల్లు అర్జున్ అవసరం లేని ఎపిసోడ్లను రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో మెయిన్ విలన్ ఫహద్ ఫాసిల్ షూటింగ్ లో జాయిన్ అవుతాడని అంటున్నారు. నిజానికి ఫహద్ ఫాసిల్ షూట్ పాటు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నది. ముందు ఆయన భాగాన్ని షూట్ చేస్తున్నారట. ఇక అల్లు అర్జున్ వచ్చే నెలలో పుష్ప ది రూల్ సెట్స్ లో జాయిన్ అవుతారని భావిస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి మొదలైన ఊహాగానాలకు ముగింపు పలకడానికి మేకర్స్ కూడా అధికారిక ప్రకటనను జారీ చేస్తారని అంటున్నారు. పుష్ప రూల్ తదుపరి షెడ్యూల్లో ప్రధాన తారాగానం కూడా పాల్గొంటారని అంటున్నారు. ఇక ఈ సినిమా ఎడిటింగ్ పనులను కూడా సుకుమార్ పర్యవేక్షిస్తున్నాడు. ఇక ఈ సినిమాల రష్మిక కథానాయకిగా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక మంచి ఐటమ్ సాంగ్ ను కూడా చిత్రీకరిస్తారని తెలుస్తున్నది. డిసెంబర్ 6న పుష్ప ది రూల్ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించారు.